హాయ్ ఫ్రెండ్స్, మొన్న మా మిక్సీ పడైందని చెప్పాను కదా. సో ఇదేనమాట, ఇలా ఇరిగిపోయింది ఫ్యాన్. సో దీన్ని చేంజ్ చేసుకోవడానికి తీసుకెళ్తున్నాం ఈ రోజు బాగా పని ఉందండి. వాటర్ అయిపోయింది, ఇంకా మిక్సీ బాగా చేయించాలి, ఇంక కూరగాయలు తేవాలి, చాలా వరకు ఉంది. ఫస్ట్ అయితే వాటర్ క్యాన్ పెట్టేసాం వాటర్ బ్యాంక్ దగ్గర. సో దాని తర్వాత చెత్త పడేసి మిక్సీ ఇచ్చేసాం, బాగా చేయించేసి పైకి వెళ్ళి ఇంటికి వెళ్ళి పెట్టేసి మళ్ళీ కిందకు వచ్చామన్నమాట. సో కూరగాయల మార్కెట్కి అయితే వచ్చేసాం, అదే రైతు బజార్కి. చూసారా ఎంత చెత్తగా ఉంది, ఏంటి అనుకోవద్దు. మామూలుగా పర్లేదు, కొంచెం నీట్గానే ఉండిద్ది. కానీ ఏంటంటే మేము 9కి వెళ్ళామన్నమాట నైట్, అన్ని పనులు అయిపోయిన తర్వాత లాస్ట్కి. సో అందుకని అప్పటికి అందరూ చెత్త అంతా ఊడ్చేసుకుంటూ ఉంటారు కదా, నీట్ చేసుకుంటూ. సో అందుకని అలా ఉంది. కూరగాయలు అయితే తీసేసుకున్నాం అనమాట. మా కళ్యాణ్ అంటున్నాడు ఆవుకి ఈరోజు బార్బిక్యూ అని. సో అన్ని కూరగాయలు అలా పడేస్తూ ఉంటారు కదా, ఆవులు ఇలా తింటూ ఉంటాయి అనమాట. ఆక్సిజన్ టవర్స్కి పక్కనే ఉండిద్ది అనమాట ఈ రైతు బజారు. సో మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం కూరగాయలన్నీ. నైట్ 9 అయ్యేసరికి అన్నీ తక్కువకి వచ్చేసినాయి అండి. అందరూ అలా ఇచ్చేస్తున్నారు. కళ్యాణ్కి కొంచెం బాగాలేదనమాట, అంటే గొంతు నొప్పిగా ఉందని చెప్పి చికెన్ సూప్ తీసుకున్నాడు. ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాడు, చాలా బాగుంటుంది ఇక్కడ. 40 రూపీసే, బట్ చాలా బాగుంటుంది. వేడిగా నాకు కూడా 2 స్పూన్స్ ఇచ్చాడు. చికెన్ పీసెస్, చికెన్ సూప్ భలే ఉంది గ్రిల్ దగ్గర. సో ఇంటికైతే ఇవి తీసుకొచ్చేసాను అనమాట. అన్ని గ్రీన్ గా తెచ్చాను ఈ రోజు. అంటే ఏదైనా కూరగాయలు గ్రీన్ గానే ఉంటాయి, కానీ మనం అన్ని ఆకులు తీసుకొచ్చానని చెప్తున్నాను. సో గోంగూర 50 రూపీస్, ఇంకా అన్ని 10 రూపీసే. ములక్కాయ చాలా తక్కువకి వచ్చేసింది, 10 రూపీస్. 2 మామిడికాయలు 10 రూపీస్. ఇంకా దొండకాయలును పొటాటోస్ 20 రూపీస్. అంతే, లాస్ట్ లో వెళ్ళాం కదా, సో అలా ఇచ్చేసారనమాట మాకు. ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.